ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ బ్రోచర్ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే సూతిని జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ నేషనల్ ఛాంపియన్షిప్ను గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఈ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం మొదటిసారి కావడం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడాకారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సెక్రటరీ శ్యామల పవన్ కుమార్, రంగారెడ్డి జిల్లా హ్యాండ్బాల్ అధ్యక్షుడు సోలిపురం వెంకట్రామరెడ్డి, సెక్రటరీ తిరుమల్ రెడ్డి, మెదక్ జిల్లా సెక్రటరీ కె విజయ్ కుమార్, హైదరాబాద్ జిల్లా సెక్రటరీ ఎస్ఆర్ సంజీవన్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ కొత్తకురుమ శివకుమార్, జాంగీర్ బాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెల 17 నుంచి ఫిబ్రవరి 20 వరకు మరి రాష్ట్ర 2వ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాలుర హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2025 మరి భారతదేశంలోనే ఇప్పటి వరకు 85 టీంలు రిజిస్టర్ చేసుకున్నాయి. దాదాపు 1000 మంది రిఫరీస్ తోటి క్రీడాకారులు, మరి అదేవిధంగా 150 మంది రిఫరీస్ తెలంగాణలో ఆడడం నిజంగా సంతోషకరం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఒక ఎడ్యుకేషన్ మీదనే కాకుండా అన్ని రంగాలలో తెలంగాణ ముందుండాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 370 కోట్లు క్రీడల గురించి కేటాయించారంటేనే మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ ఒక్క రాష్ట్రం కూడా డబ్బులు క్రీడల గురించి ఆలోచన చేయలేదు. మరి ఈరోజు తెలంగాణలో 370 కోట్లు పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి గేమ్స్ వాళ్ళు ముందుకొచ్చి చేపిస్తున్నారు. ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయని మరి ఆలోచనతోటి అందరూ ఉత్సాహంగా క్రీడలంటే తెలంగాణ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ముందుండాలన్న ఉద్దేశం, అందులో తెలంగాణ ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేరుస్తారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక అథ్లెటిక్స్ ఫెడరేషన్ వాళ్ళే 14 ఇయర్స్ పనిచేస్తున్నారు. గేమ్స్లో ఇప్పుడు రెండవసారి చేసేది హ్యాండ్బాల్ తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ మాత్రమే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ఉన్న ఉత్సాహంతో మాకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. మా అసోసియేషన్లో కూడా మేము ముందుకు వెళ్తున్నాం. ఎల్లుండి ఇనాగ్రేషన్ ఉంటుంది, దానికి కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. అన్ని ఒత్తిడి కారణం వల్ల రాకపోవచ్చు, కానీ వారైతే వస్తా అని హామీ ఇచ్చారు. ఈ క్రీడల్లో 15 సంవత్సరాల పిల్లలు కాబట్టి ఇందులో స్థాయి వాళ్ళని కూడా కోరడం జరిగింది. మీరు మంచి టీంను సెలెక్షన్ చేయండి. మొత్తం దేశం నుండి కూడా మొత్తం త్రిపుర నుండి మొదలు పెడితే కన్యాకుమారి వరకు కూడా ప్రతి స్టేట్ నుండి 3 టీంలు, 6 టీంలు, 10 టీంల వరకు వస్తున్నాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు CBSE ఎగ్జామ్స్ వల్ల దాదాపు 20 టీంలు రిజిస్టర్ అయినా కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇది ఈ ఇయర్ ఇట్లా చేసుకుంటా నెక్స్ట్ ఇయర్ మాత్రం కరెక్ట్ పద్ధతిలో మనకు, ఎందుకంటే హాలిడేస్ బయట రాష్ట్రాల పరిస్థితి, ఎగ్జామ్స్ పరిస్థితి చూసుకొని కూడా చేస్తామని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మా మల్రెడ్డి రామరెడ్డి గారు, రంగారెడ్డి సార్లు వీళ్ళు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. త్వరలో ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ చాలా అద్భుతమైన టోర్నమెంట్ చేయడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వరలా. ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ భారతదేశం తరఫున మాకు అవకాశం దక్కినందుకు, అది మాకు దక్కడం దానికి కూడా కారణం ఏంటంటే మల్లెడ్డి రామరెడ్డి అన్న మెయిన్ కారకుడు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మనకు తొర్రూరులో ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ తరఫున ఆడించి దానికి ప్రోత్సహించి డబ్బులు కేటాయించి తన ప్రోద్బలంతో ఎవరెవరికి ఏం చెప్పాలో వాళ్ళని చెప్పి అన్ని చేయించడం 90% అన్న చేస్తే ఒక 10% అన్న పోయిరమ్మల దగ్గర పోవడమే నేను జరిగింది. అట్లా సక్సెస్ చేసినందుకు ఇలా మొత్తం రాష్ట్రంలో
అన్న పేర్లు ఇద్దరి రంగన్న పేరు రాముడన్న పేర్లు ఇలా రాష్ట్రం మొత్తం క్రీడాకారుల నోట్లలో ఉన్నాండి. అదే దాంతోనే అదొక స్ఫూర్తితోని ఇలా ఆల్ ఇండియా చేద్దామనే దానికి ముందుకెళ్ళాం. ఇది కూడా మన రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది కాబట్టి గచ్చిబౌలి స్టేడియం అనేది రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది కాబట్టి అన్న వాళ్ళే దానికి మెయిన్గా ఉంటారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా టైం ఇచ్చారు. ఒకవేళ 100% టైం ఉంటే వచ్చి వెళ్తామనే హామీ ఇచ్చారు. లేకపోతే మాత్రం గ్రాంట్ చేయండి, ఏదైనా ఉంటే బ్యాక్వర్డ్ నుండి సమ్ పర్సన్స్ చెప్పారు, వాళ్ళు కూడా మన టచ్లో ఉన్నారు. అది సక్సెస్ అయ్యే విధంగా అన్న ఆధ్వర్యంలోనే సక్సెస్ అయ్యే విధంగా చేస్తామని ఆశిస్తున్నాం.